అప్పుడు నేను సోషల్ మీడియాలోకి రాలేదు. నేను చెప్పాలనుకున్నది కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాలి అనిపించింది. అందరూ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారో తెలియదండి. మన ఫ్యామిలీలో వెళ్ళాలి, గోల్స్ వాళ్ళు అనుకున్నవి రీచ్ అవ్వాలి, పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వాలి, అన్నీ జరగాలి. కాకపోతే అందరూ చెప్పిన దానికన్నా నేను డిఫరెంట్గా మా తమ్ముడికి ఏం చెప్పానంటే, వెళ్తున్నావు నువ్వు, అక్కడికి కూడా నేను వెళ్ళాను, చదువుకున్నాను, సెట్ అయ్యాను అని చెప్పేసి నువ్వు అనుకున్నది రీచ్ అవ్వు, కానీ మ్యాక్సిమం కుదిరినంత త్వరగా నువ్వు మళ్ళీ మన వాళ్ళకి దగ్గరగా వచ్చేయి. ఎందుకు అంటే మన కోసం పిల్లల కోరికలను ఎందుకు కాదనాలి అని చెప్పేసి వాళ్ళు మనసులో ఇలా వాళ్ళకి వాళ్ళు నచ్చ చెప్పుకొని ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళైనా సెటిల్డ్ అయినా సరే, జనరల్గా చెప్తున్నానండి, ఇక్కడ అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలేసి ఇక్కడికి రమ్మంటే వస్తారా? రారు కదా. మా పిల్లల దగ్గర మేము ఉండాలి వాళ్ళ లైఫ్ అని. కానీ మన తల్లిదండ్రులు ఇండియాలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వెళ్తున్న వాళ్ళకి అడ్డు చెప్పకుండా మళ్ళీ వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యాక తిరిగి వస్తే బాగుండని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడైతే అందరూ వచ్చేస్తున్నారండి. ఎవరో రేర్గా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. కానీ వాడే చాలా ఎమోషనల్ అవుతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు. ఎవరు వీడియో కాల్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా కూడా ఇలా ఏడ్ చేస్తున్నాడు. అయిన వాళ్ళ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో, ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతున్నాను నేను బాగుంటా, అలా కాదు వీళ్ళందరికీ నేను దూరం వెళ్ళిపోతున్నా అని వాడికి వెళ్తున్న టైంలోనే ఇదైపోయిందేమో. వెళ్ళాలి అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, కానీ మన వాళ్ళు మనకున్నారు అని మళ్ళీ తిరిగి రావాలి అనేది నాకు అనిపించే ఫీలింగ్. అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, కానీ నేను వాడికి అదొక్కటే చెప్పాను. నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది. అనుకున్న వాళ్ళకి దూరంగా ఎంతో మంది ఉండుంటారు. వాళ్ళందరినీ అక్కడ ఉండమని అనలేరు, ఇక్కడికి రమ్మని పిలవలేని సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారు. కానీ మా తమ్ముడికైతే నేను చెప్పింది ఒక్కటే, మినిమం ఇన్ని ఇయర్స్ అని పెట్టుకొని మళ్ళీ మన వాళ్ళకి దగ్గరగా వచ్చేసి అని చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఎంతమంది నేను మాట్లాడిన దానికి అగ్రి అవుతారో లేదో నాకు తెలియదు. అందరూ ఏడుస్తుంటే ఆ ఎమోషన్స్ చూసి వచ్చి ఇక్కడ చెప్పాలి అనిపించింది. వెళ్ళి తిరిగి రావాలి అనుకుని వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావడానికే చూడాలి అని చెప్తాను. ఎక్కడున్నా సంతోషంగా ఉండండి. మీ వల్ల ఒకరు బాధపడకుండా చూసుకోండి, అంతే. ఇప్పుడు ఆ మనిషిని మనం టచ్ చేయలేము, ఆ మనిషితో మాట్లాడలేము. ఎంతమంది ఇలా వాళ్ళ ఎఫెక్షన్స్కి, ఎమోషన్స్కి నా అనుకున్న పర్సన్ నాకు దగ్గరగా లేరు అని చెప్పేసి ఎంతమంది ఫీల్ అవుతున్నారో, ఎంతమంది దూరంగా ఉన్నారో. సో అలాంటి వాళ్ళందరూ ఉన్నారు మీ లైఫ్లో అంటే వాళ్ళందరికీ మీరు దగ్గరగా రావడానికే ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది ఎవరో ఒక మనసుకి అయితే టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జనరల్గా అది ఇమాజిన్ చేసుకుంటేనే నాకు గొంతులో కూడా అదొక దుఃఖం ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా అక్కడ పేరెంట్స్ సిచ్యువేషను, వెళ్ళిపోయిన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోలేము ఆ పెయిన్ని. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే స్వైప్ చేయండి.